మనం చూస్తాం. మన జీవితంలో ఎందుకు మనకు ఆశీర్వాదం రాకుండా పోతుంది, మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం, మనకెందుకు శ్రమలు వస్తున్నాయి అనే విషయాలలో ఒక భాగాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఈరోజు వాటన్నిటి నుండి దేవుడు మనల్ని ఎలా కాపాడుతాడు, ఎలా ఆశీర్వదిస్తాడు అనే విషయాలు మనము అధ్యయనం చేస్తాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉంది. చూడండి, 52వ కీర్తన 8వ వచనం. ఎవరి జీవితంలో అయితే ఇలా ఉంటారో వారందరూ ఆశీర్వదించబడతారంట, వారందరూ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలె ఉన్నాను, పచ్చని ఒలివ చెట్ల వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చు కనుక. ఇక్కడ ఏమంటాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ప్రేమగల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవుని కరంగా చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు జీవితంలో పచ్చని ఒలివ చెట్టు లాగా ఎక్కడుండాలనుకున్నాడంట? ఎక్కడుండాలనుకున్నాడు? దేవుని మందిరంలో. దేవుని మందిరం లేకపోతే ఎలా ఉంటుంది, దేవుని మందిరంలో ఉంటే ఏముంటుంది అనేది రెండు భాగాలు మనం చూస్తాం. మొదటి భాగం చూస్తే దావీదు జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఉదాహరణ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. త్వరగా 15-20 నిమిషాలు నేను ముగిస్తున్నాను. 2వ సమూయేలు గ్రంథం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాను. అతని ఎదురున్న జనులందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాడంట దావీదు? కరెక్ట్ చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు దావీదు. ఒకటి, చెప్పులు లేవు. రెండవది, ఏడుస్తూ ఉన్నాడు. మూడవది, తల కప్పుకున్నాడు. నాలుగవది, ఒలీవ చెట్ల కొండ ఏం చేస్తున్నాడంట? ఎక్కుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మందిరానికి దూరమైనప్పుడు వచ్చే సమస్యలు ఇవి. అంతకుముందు రాజు దావీదు ఎవరు? రాజు. ఆయన రాజు చెప్పులు లేకుండా తిరిగితే ఎట్టుంటుంది చూసేటోళ్ళకి? ఎంత దారుణంగా ఉంటుంది కదా. ఒకప్పుడు మన సంసారము దాని ఏమంటారు, బుల్లెట్ మీద తిరిగి, కార్లు తిరిగి, ఇప్పుడు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ పోతుంటే ఎట్టుంటుంది? ఇచ్చేది పోయినట్టు ఉంటుందా ఉండదా? దావీదు పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా కష్టాలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి దావీదుకి. ఎంతో వేధింపబడుతూ ఉన్నాడు, కలవరపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. చంపేయాలనుకుంటున్నారంట ప్రజలు కొన్ని సందర్భాలు. చూడండి ఏమంటాడు. 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనం చదవండి. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు రాళ్ళు రువ్వి ఏం చేయాలనుకున్నారంట? ఏం చేయాలనుకున్నారు? అది దావీదు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఏం చేయబడుతున్నాడు?
చంపబడుతుపోతున్నాడు, మర్డర్ చేయబడిపోయే పరిస్థితి వచ్చింది దావీదుకి. అందుకే ఆయన ఎంతో వేదనకరమైన జీవితము ఆయన జీవితము. అలాంటి బాధల్లో, వేదనలో, కలవరంలో, భయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏమని? ఇక ఈ బాధలే కష్టాలు నాకు వద్దు, కానీ ఏదేమైనా చావైనా బ్రతికైనా నా దేవుని మందిరంలో నేను ఉండాలి. ఏమని నిర్ణయం తీసుకున్నాడు? దేవుని మందిరంలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటాము, నాకెందుకు కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఇబ్బందులు వచ్చాయి, నాకెందుకు ఆర్థిక సమస్యలు వచ్చాయి, ఎందుకు నాకు పెళ్లి సంబంధం కుదరట్లేదు, నాకెందుకు ఉద్యోగం రావట్లేదు, ఏం తక్కువ నాకు? త్రాగే అమ్మాయిలకు పెళ్ళి అవుతున్నాయి, అల్లరికి తిరిగే అబ్బాయిలకు పెళ్ళి అవుతున్నాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అసలు వాడు ఏమి చేయడు, భార్య సంపాదిస్తే కూర్చొని తింటున్నాడు, వాడికి కూడా పెళ్ళి అయిపోయింది, వాడికి ఎంత మంచి భార్య దొరికిందో అనుకుంటారా లేదా కొంతమంది? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మనకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది? అరే నాతో పాటల్లో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా కంట్రీ. ఒక ఆయన అన్నాడు పోయిన వారం, సార్ నాకు ఇప్పుడు 55 ఏళ్ళు సార్ అంట. ఏమంటున్నాను? 55 ఏళ్ళు వచ్చినాయి. అయితే ఏంటి ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. అదే నాకు ఒక పిల్లని చూసి పెట్టాడు. అంటే 100 మందిని చూద్దామనేనా? ఒక పిల్లని చూసి నాకు కొంచెం పెళ్లి చేయండి సార్. వయసు ఎంత అంట? ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అడగలేకపోయావా? షష్టి పూర్తి, ఒకే పూర్తి అన్ని కలిసి చేసుకుంటాడు. ఇప్పుడు దాకా ఏం చేసామంటే, అదే సార్ ఉద్యోగం అని చెప్పి ఎంటెక్ చేసినాడంట. ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎవడొకడు ఏదో అంటాడంట, ఈయనకి ఏమనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుందంట, బాధ అనిపిస్తుందంట, వచ్చేసి వస్తాడు. 3 రోజులు 4 రోజులు కూడా ఏ ఉద్యోగంలో కుదురుగా చేయడంట. ఉద్యోగం చేసిన రోజులు తక్కువ, సర్చింగ్ చేసే రోజులు ఎక్కువ ఉన్నాయంట ఆయన జీవితంలో. ఇక జీతం వస్తున్నారు 3 రోజులు 4 రోజులు చేసి మానేస్తే, ఈయనకి వాళ్ళ అమ్మ నాన్న నీ బతుకు వేస్ట్రా, ఎడనపై సాగుపో, ఈ తల్లిదండ్రులు ఇట్లా అంటున్నారు, ఆయనకేమంట అవుతుంది, ఈ పెళ్ళేమో అట్లా. ఇన్ని రకాల వేదనలు. మనిషి చాలా అందంగా ఉన్నాడు, కానీ సమస్య మొత్తానికి ఒక సంబంధం చూశాను. నేను ఉద్యోగాన్ని పోదలుచుకోలేను కానీ సార్, ఇదిగో ఈ 20,000 తీసుకుని ఒక సంబంధం చూసి పెట్టాను. 20,000 ఎందుకు ఇస్తున్నావు నచ్చమని అడిగాను. ఏంది? కాదు సార్, ఎవరు తిరిగి సంబంధం చూడాలి కదా, అందుకే నీ ఛార్జీల కోసం ఇస్తున్నాను. ఇదేదో బాగుందనిపించింది, మంచి ఆలోచనే. మొత్తానికి కేరళకు పోయినా, తమిళనాడు పోయినా, కర్ణాటక పోయినా చాలా డబ్బులు ఇచ్చినాడు కదా. మొత్తానికి ఆయనకు మహారాష్ట్రలో అమ్మాయి దొరికింది. పోయిన వారం అంతా ఇదే ప్రోగ్రాం నాకు. పోయిన వారం నేను రాలే ఇక్కడికి. మొత్తానికి ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయికి 45 ఏళ్ళు, అమ్మ నాన్న చనిపోయినారు. తమ్ముడు పెళ్లి చేసింది, ఆ మరదలు ఒప్పుకోట్ల, ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది. కానీ పెళ్లి చేయకపోతే ఆస్తి లేదు, ఇక అది ప్లాన్. జాదు దొరికింది మరదలు. నేను అడిగాను, మాట్లాడాను, ఆస్తి వద్ద ఏమవుతా, ఏమయ్యా మరి ఆ పిల్ల, ఒక అమ్మాయి ఉంది, పెళ్లి కాని అమ్మాయి, భర్త చనిపోయిన అమ్మాయినట్టు చూడన్నా. లాస్ట్గా ఆయన ఏమన్నాడు, భర్త చనిపోయిన అమ్మాయినట్టు చూడు, పిల్లలు లేకపోయినా పర్లేదు, ఉంటే ఇంకా మంచిది, ఇక నేను గనే పనే లేదు అంటున్నాడు. ఇక డైరెక్ట్ డాన్ అవుతాడు. పరిస్థితి అంటుంది, 55 ఏళ్ళు, మరి ఎవరు దొరుకుతారు పెళ్లి కాని అమ్మాయి? ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అయితే దేవుని స్తోత్రం, ఆమె కూడా పెళ్లి కాలేదు, ప్రార్థన పోతుంది. 45 ఏళ్ళు వచ్చినాయి, వచ్చిన పెళ్ళి కాదు, వచ్చిన పెళ్ళి. అసలు ఆమె ఏమి ఎద్దు సార్, అమ్మాయి వస్తే చాలు అన్నీ నేనే చూసుకుంటాను.
అయ్యా తల్లిదండ్రులు లేరు, ఆస్తులు లేవు, విశ్వాసి అమ్మాయి, తమ్ముడున్నాడు, మరదలున్నారు, వాళ్ళిద్దరు పిల్లలు, మేనల్లుండు, ఇది పరిస్థితి. నీకు ఇంకా అంగీకారమేనా? సమయానికి దేవుళ్ళ దొరికావు సార్, ఛార్జీలు సరిపోయినా ఇంకొక 5,000 ఇవ్వమంటావు అంటున్నా. నేనేం చెప్తున్నానంటే, నీ ఇష్టం వచ్చినంత పెళ్లి చేయించుకో అన్న, అట్ట కుదరదు, పెళ్లి నువ్వే చేయాలంటున్నా. ఇంత తిరిగి వారంలో దొరికింది ఆయనకి భార్య అంటే ఇప్పుడు పిల్లలకి దొరకడం కష్టం. ఈయనకేమో 55, ఆమెకేమో 45. ఇక వాళ్ళకి దాని పెళ్ళి అంటారు, దాన్ని ఏమంటారు, దాని పెళ్ళి అంటారు. ఇక 2వ సంబంధం, 3వ సంబంధమో ఏదో బట్టలు మార్చుకున్నట్టు ఉంటుంది. కానీ గ్రాండ్కి పెళ్ళి, దేవుని దయ వల్ల ఆయనకు ఒక 25 లక్షలు ఎత్తిపెట్టుకున్నాడు. ఏం చేసినాడు? 25 లక్షలు ఎత్తిపెట్టుకున్నాడు. మంచిదే, మంచి ప్లాన్లు ఉన్నాడు. ఈడు కూడా అట్టడి ప్లాన్లు ఉన్నాడు, ఏమని భయం వేస్తున్నాడు, చెప్తలేడుగా. 3-4 ఫ్లాట్లు ఇవన్నీ పెట్టుకున్నట్టున్నాడు. ఉన్నాయి కదా, చెప్పడు అసలు మనకి. ఇది చాలా ప్లానే రాసేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, ఆ డబ్బులు చిట్టీలకు ఇచ్చారంట కొంతమందికి. అది చిట్టీలో వడ్డీలో ఏమన్నా ఫైనాన్స్ అలా వేయటం వల్ల ఒక 25 లక్షలు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెట్టుకుంటారు. అవసరం వచ్చినప్పుడు కొంత ఆ వడ్డీ ఏదో వస్తుంది కదా, అది తీసుకొని మెయింటెనెన్స్ చేస్తున్నాడు. దేవుని మహాకృప, చాలా ప్లాన్ అయితే ఉంది. ఒకడే కొడుకు, వాళ్ళమ్మ మంచంలో ఉంది, వాళ్ళ నాన్న ఒక్కడే. ఈ టైంలో ఆ ఇంటికి కోడలు చాలా అవసరం. అద్భుతం ఏంటంటే, ఆ పిల్లల్ని కొంచెం కొంచెం తవడం మేరకు మానం తెలుగు, కొంచెం తెలుగు వచ్చంట. వీడు హిందీ నేర్చుకుంటాడు, ఆమె తెలుగు నేర్చుకుంటుంది. 2 పనులు అవుతాయి. మొత్తానికి ఏడ దొరికింది? మహారాష్ట్ర దొరికింది. నేనేం చెప్తున్నానంటే, ఒక కమిట్మెంట్కి వచ్చాడు, ఏదేమైనా నేను పెళ్ళి చేసుకోవాలా. ఆమె చెప్పిన, అమ్మ ఆయనకి ప్రస్తుతానికి ఏ ఉద్యోగం లేదు, కానీ నేను పోషించుకోవడానికి ఒక మంచి ఇల్లు ఉంది. ఒకడే కొడుకు, ఇంకా అక్కల తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు లేరు. ఆయన కూడా వాళ్ళ నాన్నకి 75,000 పింఛన్ వస్తుంది. ఎంత? రైల్వే డ్రైవర్ అంట ఆయన, రిటైర్డ్ అయినాడు ఈ మధ్య కాలంలోనే. ఇక జీతాలు కూడా రైల్వే ఏంటంటే జీతాలు వీళ్ళమ్మకే 35-40 దాకా వస్తుంది కదా. 30, 20 చూసారా? ఆ పింఛన్తో హ్యాపీగా జీవనం చేస్తున్నారు వాళ్ళు. 3 ఫ్యామిలీస్ అనుకుంటా ఒక రకంగా చూస్తే. వసుంధరది ఒకటి, వీళ్ళది ఒకటి, అనుభవం 3 ఫ్యామిలీస్ బతుకుతున్నారు ఏ కష్టం లేకుండా. కాబట్టి 75,000 పింఛన్, ఒకడే కొడుకు, ఏం చేస్తారు ఇక. కాబట్టి ఆ పింఛన్లో 40,000 వీళ్ళకి ఇస్తారు. ఇక కొడుకేగా, ఎవరు లేరు. కూతురుంటే సగం ఇచ్చుకునేతారు. ఇదమ్మ పరిస్థితి అని చెప్పాము. సరే కదా, చాలా సంతోషం. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకుపోయినా, నువ్వే నాకు తండ్రిగా నాకు మంచి సంబంధం చూస్తాను. దేవుడు మీకు కూడా మంచి సంబంధం ఇస్తాడు. కొన్ని షరతులు పెడుతున్నాయి ఈరోజు అమ్మాయి, అంతే. నేను వడ్డిమాన్ పిల్లోడికి ఒక సంబంధం చూస్తే, వనపర్తి అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ పిల్లోని ఊరికి వెళ్ళి ఎంక్వైరీ చేయించింది వాళ్ళ మేనమామలతో. ఏం ఎంక్వైరీ చేయించింది? వాళ్ళ చర్చి ఏంటి, వాళ్ళ పాస్టర్ ఏంటి, వాళ్ళ సంఘ క్రమం ఏంటి, ఎంక్వైరీ చేయించిందంట. ఎవరైనా అయితే ఎంక్వైరీ చేపిస్తారు అంటే ఆ చర్చి క్రమము, పాస్టర్ని బట్టి ఆయన ఎంత భక్తిపరుడో తెలుసుకుందంట. మైండ్ పోయింది. ఇట్లాంటి సంబంధం నేను ఎక్కడ చూడాలి? నాకు కనుక పెళ్లి కాకపోతే అసలు ఆ పిల్లని చేసుకుంటుంటే, అట్లానే ఎంక్వైరీ చేసి పెళ్ళి ఆడుంటుంది. ఆస్తుల కోసం భర్తలే చెబుతున్నవి కనపడుతుంటే, నాకు పిల్లగాడు ఎట్టుంటాడో అవసరం లేదు. ఆ పిల్లవాడు ఆస్తులు, ఇల్లు, వాకిలు కూడా నాకు వద్దు. అతనికి భక్తి పరిమాణం ఊడ్చి కావాలని అడిగిందంట. మైండ్ పోయింది నాకు. ఒకసారి తెలుసుకున్నా. మరి మీ విషయంలో కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. చూడండి,
33 అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనం. బాబా మన తెలితే ఎవరెవరు చదవండియా. ఇర్మియా గ్రంథం 33 10వ వచనం. ఒక అద్భుతం. ఎంతకాలం మీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారో, ఎందుకు మాకు ఇలాగా అని మీరు కలవరపడి భయపడుతున్నారా? దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మీ కొరకు కూడా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయేను, నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పుకునే ఈ స్థలంలోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను పాడైపోయిన యూదా పట్టణంలో యెరూషలేములో సంతోష స్వరమును ఆనంద శబ్దమును అని ఇప్పుడు కుమారుడుగానే ఉన్నారు. దేవుడు ఏం చేస్తారంట? పెళ్లి కుమారుడిగా చేస్తాడు. రకరకాలుగా మీరు అనుకుంటున్నారేమో, ఎందుకు మాకు ఆలస్యం అవుతుంది, ఇంకా లేట్ ఎందుకు అవుతుంది, కారణం ఏంటి, మాకీ బాధ ఏంటి, మాకీ తిప్పలేంటి? భయపడాల్సిన పని లేదు. ప్రభు ఒక అద్భుతం చేస్తాడు. ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు, ఎందుకు ఈ అప్పులు, ఎందుకు ఈ సమస్యలు? అనేక పర్యాలు కృంగిపోతూ ఉంటారు. పెళ్ళైంది, ఏ ప్రయోజనం, నా భర్త మంచోడు కాదు, నా భార్య మంచిది కాదు అని పేరు రాత్రి చెప్పా, గడ్డం రాదట. అది నేను చూడాల. మరి వాడు ఆ చివరి క్షణాలు ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు పెళ్ళి చేసుకోకపోయినాడు, బతికోడేమో, బాగుండోడేమో కదా. ఎంత వేదన ఉందంటే కొంతమంది జీవితాలను త్రొంగి చూస్తే నిట్టూర్పులు, నిరాశ. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అంటే సరైన సంబంధం దేవునితో లేకపోవటం వల్ల. ఏంటిది? ఇది దేవునితో సంబంధం లేకపోవడం. అందుకే దావీదు, నేను నా దేవుని మందిరంలో ఉండాలనుకున్నాను, నా దేవునితో ఉండాలి. ఎవరితో ఉన్నా లేకపోయినా నా దేవునితో ఉండాలి. నా దేవుడే నాకు శాశ్వతం. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ నీ శ్రమలు ఆయనకు తెలుసు, నీ కష్టాలు ఆయనకు తెలుసు. చూస్తారు, ఆ వాక్యం కూడా చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ పట్ల దేవుని ప్రణాళిక ఎంత అద్భుతమైందో, ఎట్టకలిగి నిన్ను దీవించి ఆశీర్వదించాలని దేవుని కోరిక. దేవుని వైపు చూడాలా, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కొరకు బ్రతకాలి మనం. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను, నా వాక్యమును దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా వాక్యమును అంగీకరించి నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసిచున్నాను, నీ కొరకు దేవుడు ద్వారం తెరుస్తాడు. దేవుడు నీ కొరకు ద్వారం తెరుస్తాడు. నీ శ్రమలు, నీ కష్టాలు దేవుడు తెలుసు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనం. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదన చెందుతున్నావో, ఎంత కలవరపడుతున్నావో, ఎంత భయపడుతున్నావో, ఏమి సంభవించబోతుందో నీ విషయాలన్నీ దేవుడికి తెలుసు. 8వ వచనం చదవండి, 7వ వచనం, 8వ వచనం. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్నమాట. 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. మరలా బతికిన వాడు నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమ భయపడకు. దేవుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత నేను ఎరుగుదును. చూసారు ఎంత మంచి దేవుడు.
మనం అనుకుంటాం, ఏం ప్రభా నా బతికిట్ అయిపోయింది, నాకే ఎందుకు ఇవి సంభవిస్తున్నాయి, నా జీవితంలోనే ఎందుకు ఇట్లాంటివి ఉన్నాయి, సరైన పని లేదు, సరైన ఉద్యోగం లేదు, వివాహం లేదు, కలిసి రావట్లేదు, ఏది పోదామో మొదలు పెడదామన్నా వెనక్కే పోతుంది, ఎందుకు నాకేమన్నీ జరుగుతున్నాయని వేదన చెందుతున్నావా? ప్రేమైన సోదరి సోదరుడా, నీ శ్రమ దేవునికి తెలుసు, నీ కష్టం దేవునికి తెలుసు, నీ బాధ దేవునికి తెలుసు, నువ్వు ఎంత కురిగిపోతున్నావో, నీ కుటుంబం ఎంత నలిగిపోతుందో, మీ తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు అన్నీ దేవునికి తెలుసు, నువ్వు బాధ కూడా దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటావు, నా బాధ దేవుడు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అనుకుంటావు. లేదు, దేవుడు నీతో ఉన్నాడు. చూడండి ఏం చెప్తాడో 63వ అధ్యాయం యెషయా గ్రంథం, 63వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనం, అది కూడా 9వ వచనం. యెషయా గ్రంథం 63 9వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. 63 అధ్యాయం 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధనందెను, ఆయన సన్నిధిని. కాబట్టి ఇక్కడ ఏమంటే, నీవు యావత్ బాధ, ఎన్ని రకాల బాధలు పొందుతున్నావో, నీ బాధలన్నీ కూడా యేసుక్రీస్తు బాధపడుతున్నాడు. నీకు తెలీదు, నీ బాధ నువ్వు మోసుకుంటున్నావు అనుకుంటున్నావు, నాకు ఈ బాధలు ఎవరికి లేవు అనుకుంటున్నావు. నీ బాధలన్నీ కూడా ఎక్కడ మోసారో తెలిసి యేసు ప్రభు ఆ కలవరి శిలువలో వేదనలు, మేకులు కొడుతుంటే, గడ్డ వెంట్రుకలు పెరుగుతుంటే, ముఖం మీద విమ్ము వేస్తుంటే, కొరడా దెబ్బలు కొడుతుంటే మౌనమయంగా వహించాడు నీ కొరకు. ఆయన పొందిన దెబ్బల వల్ల మనం పొందే దెబ్బలు, మన బాధ పెద్ద శ్రమలు ఎక్కువ కాదు. ఆయన పొందిన శ్రమలు పోల్చుకుంటే నీ కొరకై నా కొరకై ఆ కలువరి శిలువలో భూమికి మధ్యలో వేలాడి ఆ చివరి రక్తపట్టు దారపోసి స్వరూపం సొగసును కోల్పోయింది. ఎందుకంటే నీ యావత్ బాధలు ఆయన కూడా ఏం పొందుతున్నాడు? బాధను పొందుతున్నాడు. నీ శ్రమ ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు. ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు, నాకే ఎందుకున్నా ఇలా అనుకుంటున్నావు, కానీ నీ బాధలన్నీ దేవునికి తెలుసు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఒకవేళ అన్యాయపు తీర్పు పొందుతున్నావు, కష్టపడి పనిచేస్తూ సరైన జీతం పొందకున్నావా, అది కూడా దేవునికి తెలుసు అంట. చూడండి, దాన్ని కూడా చెప్పాడు. ఆదికాండం 32వ అధ్యాయము 11వ వచనం. ఒకవేళ నీ యజమానుడు, నీ నాయకుడు నీతో కష్టపడి పని చేయించుకొని సరైన జీతం ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నట్లయితే అది కూడా దేవుడికి తెలుసు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. 31వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబుని నిన్ను పిలువగా చిత్తం ప్రభువా అని చెప్పింది. అప్పుడు ఆయన, నీ కనుడెత్తి చూడుము, గొర్రెలను దాడుచున్న పొట్టేళ్లను, చారలైనను, హొడలైనను, మచ్చలైనను ఏలనగా లాభాలు నీకు చేయించున్నది యావత్తు నేను చూచాడంట. ఏం చేసినట్టు లాభాలు? నువ్వు ఎంత కష్టపడుతున్నావో దేవుని తెలుసు. నువ్వు అనుకుంటావు, ఇంత చాకరీ చేస్తున్నా, ఇంత శ్రమ పడుతున్నావు, నన్ను పట్టించుకోరు, నన్ను మెచ్చుకోరు అనుకుంటావు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ యజమాని ఎన్నిసార్లు నిన్ను మోసం చేసినప్పుడు దేవుడికి తెలుసు. ఆయన గ్రంథంలో రాస్తాడని. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ, వాళ్ళ భార్యతో చెప్తున్నాడు. 7వ వచనం చదవరే. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మారులు నా జీతం మార్చాడు. ఏంటంట? 10 మార్లు జీతం మార్చాడు. అయినా దేవుడు అతను నాకు హామీ చేయలేదు. చూసారా, ఎంతో నువ్వు శ్రమ పడుతున్నావు, తెలుసు దేవునికి. నీ బాధ తెలుసు, నీ శ్రమ, నీ కష్టం, ప్రమాదం నీకు రాకుండా తప్పిస్తున్నాడు. వెట్టి చాకరీ చేయించుకొని నీకు సరైన జీతం ఇవ్వకపోతే ఓనర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మోసం చేస్తే అవి కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వంటే ఆయనకు అంత ఇష్టం. ఎలాగైనా నిన్ను బ్లెడ్ చేయాలని, ఎలాగైనా నిన్ను స్థిరపరచాలని, ఎలాగైనా నిన్ను దీవించాలని, ఎలాగైనా నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎలాగైనా నీ కుటుంబాన్ని కట్టాలా, నీ లైఫ్ని స్థిరపరచాలి. ఎవడు ఏలెత్తి చూపకుండా నిన్ను చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మాట చదువుతామా ఎలాగుందో? నీ కొరకు దేవుడు చేస్తున్న క్రియ ఎలాగుందో తెలుసా? ఎంత ప్రణాళిక వేసాడో చూడండి. నువ్వు పడే శ్రమంతా దేవుడు తెలుసు.
నీ ఇబ్బందులు తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుసు, ఎంత అన్యాయం మోసపోతున్నావో తెలుసు, నష్టపోతున్నావో తెలుసు. ఆయనకి ఎంత వేధింపబడుతున్నావో, ఎంత బాధింపబడుతున్నావో దేవునికి తెలుసు. ఆయన చూచుచున్న దేవుడు. అందుకే ఆమె ఏమని పేరు పెట్టింది? చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఆయనకు. నీ శ్రమ కష్టం తెలుసు. శాశ్వతంగా ఇలాగే ఉండదు నీ జీవితం. చూడండి, దాని కొరకై పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు నిన్ను పిలిచిన సర్వ కృపానిధిగు దేవుడు కొంచెంకాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణుడిగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ శ్రమలు శాశ్వతం కాదు. ఈ బాధలు, ఇబ్బందులు, ఈ కష్టాలు ఇలాగే ఉండవు. అందుకే శ్రమలలో, వేదనలో, నిట్టూర్పులలో ఒక తీర్మానం చేసుకున్న దావీదు వలె, నేనైతే నా దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, నీ ఉద్యోగ విషయం, నీ వ్యాపార విషయం, నీ వ్యవసాయ విషయం, నీ ట్రాన్స్ఫర్ విషయం, నీ ప్రమోషన్ విషయం, లేక నీ విదేశీయాల విషయం, వేరే దేశంలో చదవాలా, వేరే దేశంలో ఉద్యోగం చేయాలా, నీ పాస్పోర్టు, నీ వీసా విషయంలో, నీ కోర్టు కేసులు, నీ గొడవలు, నీ ఆస్తులు, నీ పొలాలు, నీ ఇండ్లు, స్థలాలు, నీకు రావాల్సిన డబ్బు, ఎక్కడైతే నువ్వు మోసపోతూ నష్టపోతున్నావో వాటన్నిటి విషయంలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి కలత చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పంటే, కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత ఆయనే దేవుడు ఏం చేస్తాడంట? మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు, సర్వ సమృద్ధితో నింపుతాడు. ఒకవేళ భర్త భార్యతో వివాదమా, తండ్రి కొడుకులకు వివాదమా, తల్లి కూతుర్లకు వివాదమా, అత్తమామల వివాదమా, నీ సేవలో, సంఘంలో, సహవాసంలో వివాదంతో నేను జీవిస్తున్నావా? నువ్వు భయపడాల్సిన వల్ల నీ శత్రువులు ఎవరైనా నీకు మిత్రులుగా మారుస్తాడు. నువ్వు దేవుని మాట వింటే, దేవుని కొరకు నువ్వు జీవిస్తావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాడంట, అవన్నీ దేవుడు ఇచ్చాడు. చివరొచ్చిన చదవండి, ప్రార్థన చేసుకుందాం. చివరొచ్చిన చదవండి, మొదటి సమయాల కింద 30వ అధ్యాయము 18వ వచనం. 30వ అధ్యాయం 18వ వచనం. ఎన్ని నష్టపోయినావో ఇప్పటి వరకు. డబ్బు నష్టపోయినావా, పరువు నష్టపోయినావా, ఆరోగ్యం నష్టపోయినావా, విలువ పోగొట్టుకున్నావా, నీ హోదా, నీ స్థానం తగ్గిపోయిందా, మోసం చేశారా, అక్రమం చేశారా, నిందలు వేశారా, నీ ఉద్యోగం లాగేసుకున్నారా, సస్పెండ్ చేయించారా, ప్రమోషన్ రాకుండా చేశారా? సహోదరుడా, సహోదరుడు, నువ్వెవరైనా నువ్వు ఏది పోగొట్టుకున్నా నువ్వు దేవుని కొరకే తీర్మానం చేసుకుంటే, ప్రభువా నేను నీతో గడుపుతా, నీ మందిరంలో గడుపుతా, నీ సన్నిధిలో గడుపుతా, నీ కొరకే నేను జీవిస్తా, నా మనసు మార్చుకుంటా, మారు మనసు పొందుతా, రక్షణ పొందుతా, నీ మీద ఆధారపడతా ప్రభు అని తీర్మానం చేసుకుంటే ఆయన పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ ఇస్తారంట. చదవండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటినీ తిరిగి తెచ్చుకున్నాను. చాలు, అంత దేవుడు నీకు ఇస్తాడు, అంత దేవుడు నీకు ఇస్తాడు. ఎంత నష్టపోయినావో, ఎంత పరుగు పోయిందో, ఎంత అవమాన పాలయ్యావో, ఎంత వేధింపబడ్డావో, ఎంత ఆరోగ్యం పోగొట్టుకున్నావో, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు, మారు మనసు పొందు, రక్షణ పొందు. దేవా నీ కొరకే బ్రతుకుతా. దావీదు తీర్మానం చేస్తున్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాను. ఈ తీర్మానం ఉంటే దావీదు కోల్పోయినవన్నీ దేవుడు ఇచ్చినట్టుగా నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ అన్నీ దేవునికి తెలుసు. నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావో దేవునికి తెలుసు. ఏమి వేధింపబడుతున్నావో నీ పై అధికారి ద్వారా, నీ నాయకుడి ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా, సమాజం ద్వారా అన్ని దేవుడు చూస్తున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు. అన్ని రకాల మేలులు నీకు ఇవ్వాలని. ఒకవేళ నువ్వు చేతి పనిలో ఉన్నావా, చేతి పని విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం.
ఆయన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2వ అధ్యాయం 7వ వచనం. నువ్వు చేతి పని చేసుకుని జీవిస్తుంటే, నువ్వు వ్యాపారవేత్తవైతే, నువ్వు ఏమైనా చేస్తున్నావు, సాఫ్ట్వేరా, నువ్వు టెక్నీషియనా, కోచింగ్ ఇస్తున్నావా, స్కూల్ నడిపించుకుంటున్నావా, బిజినెస్ చేయించుకుంటున్నావా, అన్ని విషయాలు చెప్తున్నాను. నీ చేతుల పనులలోను నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడే యెహోవా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏమాత్రం నీకు తక్కువ చేయడు. ఒక మంచి తీర్మానం కలిగాడు. అట్టి తీర్మానంతో మేము ముందుంచబడిన ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాల పంపులు పొందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.